శివుడు ఈ సమయంలో ఏమి కోరినా వెంటనే ఇచ్చేస్తాడు. శివుడు ఈ 3 సమయాల్లో ఏమి కోరినా క్షణాల్లో ఇచ్చేస్తారట. ప్రతిరోజు శివుడిని ఈ 3 సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరికను క్షణాల్లో తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలలో శివుడు మొదటివాడు. సోమవారం అంటే శివుడికి ఇష్టమని మనకందరికీ తెలుసు. మనము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి? శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శివుడిని ఏ సమయంలో పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచి అయినా చెడు అయినా శివుని ఆజ్ఞతోటే జరుగుతుంది. 8 దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలు అయినా తొలగిపోతాయట. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివునికి అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఆ శివయ్యకు ఒక చెంబడు నీళ్లు, స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష్య పండితులు. సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడు అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి. దానితో పాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తర్వాత నేతితో దీపం వెలిగించాలి. చందనపు బొట్టు పెట్టాలి. శివుడికి పూజ చేసే సమయంలో శివచాలీసా, శివాష్టకం పఠించాలి. దీని వలన కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి. అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిల్లో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్షను సమర్పించాలి. ఇలా చేయటం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరమవుతాయి. ధనవర్షం కురుస్తుంది. వేదాలు లింగ రూపంలో ఉన్న శివుని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు. శివుడికి విభూది అత్యంత ప్రీతిప్రాప్యమైనది. ఎవరైతే విభూదిని ధరిస్తారో వారిని శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివుడికి 3 ఆకులు లేదా బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. మనసులోని కోరికలు పూర్తవుతాయి. దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమః శివాయ అని పఠించాలి. దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘ సుమంగళి యోగం సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం చెంబడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలను, కష్టాలను తొలగిస్తాడు. అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాల్లో పూజించాలని పండితులు చెబుతున్నారు.
అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు. మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. ఒక రోజులో సూర్యుడు 3 దిశలు మారతాడు. ఒకటి ఉదయం అంటే సూర్యోదయం, మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం. ఈ 3 సమయాలు శివుడికి ఎవరు తలుచుకుంటారో, ఎవరు నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడు. అంతేకాదు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు. సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసం విడిచి భూలోకంలో పార్వతితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ 3 సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలలో శివుడిని తలుచుకున్నా చాలు, మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. శివుడిని ప్రతిరోజు పూజించే వారికి శివుడే అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ 3 సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్నం సమయంలో, సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి. శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ 3 సమయాలలో పూజ చేయండి. ఈ 3 సమయాలలో శివుడిని తలుచుకున్నా చాలు, నీ కోరిక క్షణాల్లో నెరవేరుతాయి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలానాథుడు, ముక్కంటి, ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకు. చేతిలో త్రిశూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలోనే మునిగిపోయే ఆదియోగి. అణువణువునకు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథనాలు ఉన్నాయి. శివుడు కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం. ఒకానొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి వస్తుంది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. అయితే అలా అనుకుని శివుడు వెనక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి. నీలకంఠుడు తనలోని శక్తిని అంతా ధారపోసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు. అగ్నితో ముల్లోకాలకు వెలుగుని ప్రసరింపజేస్తాడు. ఈ క్రమంలోనే శివుడికి 3వ కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ. అయితే అగ్నివేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెబుతున్నారు. ఇది ఎలా అంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆది పరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టిస్తుంది. అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనని వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. అందుకు మొదటి ముగ్గురు కూడా నిరాకరిస్తారు. దీనితో ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన 3వ కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అప్పుడే ఆ 3వ కన్ను తనకు ఇస్తే వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. శివుడు అన్నట్లుగానే ఆదిపరాశక్తి శివుడికి 3వ కన్ను ప్రసాదిస్తుంది. ఆ 3వ కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతున్నారు. నా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి మోటివేషనల్, డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.